మరణించిన తర్వాత ప్రతి ఒక్కరి ఆత్మ దేవుని ఆత్మతో ట్యూన్ అవుతూ ఉంటుంది. అందుకే లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా అబ్రహామును చూడలేదు. అయితే ధనవంతుడు చనిపోయి అగ్నిజ్వాలలో వేతన పడుతూ, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించి నా దాహాన్ని తీర్చమని చెప్పి వేడుకుంటున్నాడు. అబ్రహామును అతను ఎలా గుర్తుపెట్టాడు అంటే, మరణించిన తర్వాత ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తుపడుతుంటాం. అక్కడ మనకి జ్ఞాపకాలు ఉంటాయి మనకి. అంతేకాకుండా అబ్రహామును గుర్తుపట్టాడు అంటే దేవుని ఆత్మ మన ఆత్మతో ట్యూన్ అవుతుంటుంది. ఈ లోకంలో ఉండగా వాటిని మనం గమనించలేం, కానీ మరణించిన తర్వాత మనం స్పృహలో ఉంటాం, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, అందరినీ కూడా గుర్తుపడతాం మనం.